embodiments of love. ముఖ్యంగా మనం చేయవలసింది ఏమి సాధన? Most importantly, what is that we should do? చిత్తశుద్ధి గావించుకోవటమే. We should have the pure heart. తిరుత్తుండ ఆళ్వార్ ఉండేటువంటి వాడు తమిళనాడులో కూడా. In Tamil Nadu, there is one person by name ఆయన Tiruthola చెప్పేటువంటి వాడు, He used to say, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, without the purity in the heart, చిక్కిలమే మందరమే రామ 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 అన్నాడు. ఈ చిత్తశుద్ధితో నేను రామ 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 అని పిలుస్తున్నాను. with his purity, I chant Rama's name. కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామ అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు. In fact, I have no right to utter God's name Rama if I don't have pure mind. ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నీ ఏ నామము నాకు తలుస్తుంది. With polluted mind, what is that you get by uttering God's name? ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది. The whole world is polluted today. నడక పొల్యూషన్, Our method of మాట speech, పొల్యూషన్, our words, వినటం పొల్యూషన్, our listening, ప్రతి కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది. every act of human life is polluted. ఇక వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? Then how do you expect devotion there? చాలా పొరపాటు. You are mistaken. ఏం భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీడు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. We just hide ourselves wearing this mask of devotion and cheat others. ఎవరిని కూడా మోసం చేయకూడదు. We should not betray anybody. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని Help ever, hurt never. కనుకనే మీరు మోసం చేయకండి. Don't cheat anybody. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. You are deceiving yourself. లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. In this world we find the devotion and also sincerity. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చేయాలి. This is the time for rectification, for correction in a proper direction. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో, The day when you try to purify and correct, ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి. then that purifies all the feelings of devotion in your heart. మాటలతో ఇది పనికిరాదు. The words will not help you. చేతలతో పని చేయాలి. Your actions will help you. మనసు మాట క్రియలు మనిషికి ఒక్కటి అయినా, The thought, word and deed should be one. మనసు మాట క్రియ ఒక్కటి కావాలి. In fact, thought, word and deed should be one. మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? If thought, word and deed are at variance, what is the fun of it? What is the use of it? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The harmony, the unity of the దీన్ని ది three. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. That's what is said. The proper study of mankind is man. మనసు, Mind, మాట, word క్రియ and action మూడింటి యొక్క ఏకత్వం కావాలి. should be unified, should be united. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. Today we don't find that unity. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. In fact, we find this unity in acts of untruth, injustice, unrighteous actions and misdeeds. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు Individuals who should have sacred ideas, ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. they have become unsacred individuals. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ సాయి నామం తీసుకొని Bearing the name of Sai name, సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. they do business in the name of Sai. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. In the name of Sai, you are deceiving many people. ఇది నాకు ఇష్టం లేదు. Bhagavan does not approve. ఇలాంటి వారు భక్తులే కాదు, They are not devotees at all. ఏ ఏ దేశాలకు వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు. They go abroad, visit several countries, and they earn money in the name of Sai and do business. ఇది చాలా తప్పు. It's a big mistake. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను నొగను. Bhagavan will never submit himself to any pie, even single pie. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెట్టానా? Bhagavan will never approve such business. ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నాను. Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. ఈ వ్యాపారం నువ్వు చేసుకో. You do your own business.
business. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. But don't do business making use of Sai name. మీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. You can do your own business for the maintenance of your family. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. But every day we find the business in the field of devotion. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామం ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. Today we find దైవత్వమును ప్రత్యేకంగా మీరు భావించి పూజించి ఆరాధించి ఆనందించడానికి ప్రయత్నం చేయకండి. నీకంటే దైవం వేరేగా లేదు, నీ యందే ఉంటున్నాడు. కానీ నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. ఎప్పుడు దాన్ని సరి అయినటువంటి రీతిగా నీవు సాధన చెప్తావో అప్పుడు నీ నుండియే బయటికి ఆవిర్భవిస్తున్నాడు. కనుక దైవం లోపల నుండి ఆవిర్భవించేటువంటి వాడే కానీ బయట నుంచి ప్రవేశించేటువంటి వాడు కాదు. ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. ఆ పవిత్రత ఏమిటి? అది ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. ఆ ప్రేమ చేతనే భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆవిర్భవిస్తాడు. ప్రేమనే లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు.